హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? కైర్ స్టార్మర్స్ వైట్ పేపర్ ఈరోజు ఎస్పెషల్లీ చాలా హాట్ టాపిక్ అయిపోయిందండి. వైట్ పేపర్ కాదు, మంటలో వచ్చింది పేపర్ మొత్తం. అసలు ఏంటి వైట్ పేపరు? అసలు దీని ఇంపాక్ట్ మన మీద ఏముంటుంది? మనం ఏమైనా భయపడాల్సి ఉందా లేదా ఏంటి? ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. యాజ్ యూజువల్ ఫస్ట్ టైం ఒకవేళ మన ఛానల్కి వస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం సుత్తి లేకుండా సూట్గా మాట్లాడుతుంటాం. నా ఒపీనియన్ చెప్తాను, సొల్లు కొట్టను, షుగర్ కోట్ చేయను. మీకు నచ్చిన డెసిషన్ మీరు తీసుకోండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తా. ఓకే, లెట్స్ గో. మన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు ఈ వైట్ పేపర్ ప్రపోజల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, దీని తర్వాత స్టెప్స్ ఏముంటాయి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. రైట్, వైట్ పేపర్ ప్రపోజల్. సో ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ ఏం చేసిందంటే, కైర్ స్టార్మర్ ఇక్కడ పిఎం, మీకు తెలిసిందే. మనోడు ఏం చేశారంటే ఈరోజు ఒక ప్రపోజల్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఏంటి ఆ ప్రపోజల్ అంటే దాన్ని వైట్ పేపర్ ప్రపోజల్ అంటారు. ఏంటి ఆ వైట్ పేపర్ ప్రపోజల్లో హైలైట్ అంటే, ఇమిగ్రేషన్ని అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కానీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఇమిగ్రేషన్ని కానీ కంట్రోల్ చేయడానికి మేము ఏమేం చర్యలు తీసుకోబోతున్నాము అనేది ఒక ప్లానింగ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ వర్డ్స్లో చెప్పాలంటే వైట్ పేపర్ అనేది ఒక ఎగ్జామ్ పేపర్ లాంటిది. మీరు రాసేస్తారు, టీచర్కి ఇచ్చేస్తారు. సో అలాగే ఇక్కడ పిఎం ఏం చేశాడంటే ఒక ప్రపోజల్ ఆల్మోస్ట్ ఒక 78 పేజీలో 79 పేజీలో ఉందండి ఆ డాక్యుమెంట్, తయారు చేశాడు. సో ఈ వైట్ పేపర్ ప్రపోజల్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు మనోడు చాలా పాయింట్లు ఇక్కడ మెన్షన్ చేశాడు. చాలా పాయింట్లు మెన్షన్ చేసి ఇవన్నీ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారనమాట. తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇది ప్రపోజల్ లాంటిది. నెక్స్ట్ ఒక 2-3 వీక్స్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఉంటుంది. ఏం లేదో ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ అనుకోండి, ఆడు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు అనమాట అందరూ. ఏంటి, ఏది అప్రూవ్ చేయాలి, ఏది రిజెక్ట్ చేయాలి, ఏది బాగుంది, ఏది బాగాలేదు అనేది డిస్కస్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ చేసుకున్న 2-3 వారాల్లో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. ఏంటంటే ఇవన్నీ టిక్ 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 ఇవన్నీ మేము అప్రూవ్ చేస్తాం, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత ఒక 2-3 వారాల్లో ఓవరాల్గా ఒక 1.5-2 నెలల టైంలో మనకు తెలిసేది ఏంటంటే ఎప్పుడు ఏ చేంజెస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఏది అప్రూవ్ అయింది, ఏది రిజెక్ట్ అయింది. ప్రస్తుతం స్టేజ్లో అయితే ఇట్స్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్, ఇట్స్ 50-50 అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేనైతే 80-20 అనే అంటాను, 50-50 అని కూడా అన్నండి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో పాయింట్స్ ఒకవేళ మీరు చదివితే ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ అందులో మెన్షన్ చేశారో మీకు క్లారిటీ వస్తుంది. ఆ డాక్యుమెంట్కి లింక్ నేను కింద ఇస్తాను, మీరు కావాలంటే ఆ వెబ్సైట్ మన gov.uk వెబ్సైట్లోనే ఉన్న డాక్యుమెంట్ మీరు వెళ్ళి చూసి చదువుకోవచ్చు. రైట్, సో దీని ఇంపాక్ట్ యాజ్ స్టూడెంట్ నా మీద ఏం పడుతుంది అని మనం ఒకవేళ కన్సిడర్ చేసుకుంటున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెన్స్ని తెచ్చుకోలేము, అది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎప్పుడో ఆపేశారు. ఓకే, నెక్స్ట్ ఏమో వీసా స్విచ్చింగ్ రూల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్ వీసా క్యాన్సిల్ చేసుకొని స్కిల్డ్ వర్కర్ మీదకి చాలామంది వెళ్ళిపోతున్నారు. అది ఎప్పుడో క్యాన్సిల్ చేస్తారు, అది కూడా మార్చేశారు. ఓకే, అది కూడా పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు వచ్చే చేంజెస్లో ఏంటంటే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కొంచెం టైట్ చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు ఎలా ఉందంటే, నేను నా స్టూడెంట్స్లోనే నేను అబ్జర్వ్ చేసేవాడిని, చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. నేను వెళ్ళి క్లాస్ చెప్తుంటే వాళ్ళు ఓపెన్గా చెప్పేవారు, సార్ తెలుగు, హిందీ అని అడిగేవారు నన్ను. అంటే మన స్టూడెంట్స్ ఎంతోమంది ఇక్కడికి సరిగ్గా ఇంగ్లీష్ నేర్చుకోకుండానే వచ్చేస్తున్నారు. అదంతా మనం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అండి. సో అలా రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పెంచాలని వీళ్ళు అనుకున్నారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎల్ స్కోర్ చూడొచ్చు. వీళ్ళు ఏదైనా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటే అందులో స్కోర్స్ వీళ్ళు డిమాండ్ చేయొచ్చు. సో వీళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే వీళ్ళు డైరెక్ట్గా డిమాండ్ చేయరు కదా, వీళ్ళు యూనివర్సిటీ మీద ప్రెషర్ వేస్తారు. ఆ యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చేస్తారు, మీకు కంపల్సరీ చేస్తారు. ఐఎల్స్ కానీ ఇలాంటివి ఏమైనా టెస్టులు ఉంటే ఇలాంటి టెస్ట్ అన్నీ మీకు మ్యాండేటరీ చేస్తారు. అలా మ్యాండేటరీ చేయడం వల్ల ఫీజులు పెరిగే అవకాశం కూడా కొంచెం ఉంది. సో అది కొంచెం ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అనుకోండి, కానీ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అంటారా. సో ప్రస్తుతానికి అయితే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ 2 years ఉంది, అది అందరికీ తెలిసిందే. దాన్ని తగ్గించి 18 monthsకి చేసేస్తానని అంటున్నారు అనమాట వీళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఒక 6 months తగ్గించేశారు. 6 months అనేది చాలా క్రూషియల్ మన స్టూడెంట్స్కి, ఎందుకంటే ఏదైనా స్పాన్సర్షిప్ పొందాలన్నా ఏం చేయాలన్నా సరే అందులోనే ఉంటుంది కాబట్టి. సో అది చాలా క్రూషియల్ అనమాట. ఇలా ఎందుకు చేస్తున్నారండి అంటే, సరదాగా వీళ్ళు ఏం చేశారండి, వీళ్ళంతా డేటా బట్టే వెళ్తున్నారు కదా ఆబ్వియస్గా. సో ఇలా పిఎస్డబ్ల్యూ మీద జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళని కన్సల్ట్ చేస్తే అర్థమైంది ఏంటంటే, ఒక 30% ఆఫ్ ద పీపుల్ హై లెవెల్ జాబ్స్లో పనిచేస్తున్నారంట.
ఇంకో 30% ఆఫ్ ద పీపుల్ ఏమో ఇంకొంచెం కింద లో లెవెల్ జాబ్స్లో పనిచేస్తున్నారంట. ఇంకో 30% ఆఫ్ ద పీపుల్ సర్వేకి అసలు మేము రెస్పాండ్ ఇవ్వం, మేము ఎక్కడ పని చేస్తాం మీకు ఎందుకు అన్నారంట. నెక్స్ట్, ఒకవేళ స్కిల్డ్ వర్కర్ వీసా ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నట్లయితే మనకి ఏమేమి ఇంపాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, శాలరీ థ్రెషోల్డ్ మీకు ఆల్రెడీ తెలిసిందే 38,700 ఎంతో ఉంది. సో అది తగ్గదు, అది అలాగే ఉంటుంది. నెక్స్ట్, మేజర్ ఇంపాక్ట్ అండి జాబ్ లెవెల్ రిక్వైర్మెంట్. సో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, సింపుల్గా చెప్పుకోవాలంటే వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మొన్నటి వరకు వీళ్ళు ఇచ్చిన రిలాక్సేషన్ని బట్టి RQF 6లో ఉండే జాబ్స్కి కూడా స్పాన్సర్షిప్స్ ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉండేదండి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని టైట్ చేసేసి కంపల్సరీ, అంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, మనకు జోక్ ఉంటుంది కదా, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ చేసి ఉండాలని. అలా వీళ్ళు ఏమంటున్నారంటే RQF 3 వాళ్ళకి స్పాన్సర్షిప్ జాబ్స్ ఉండవు, మినిమం మీరు RQF 6 చేసి ఉండాలి, బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చేసి ఉండాలి, ఆ లెవెల్లో ఉన్న జాబ్స్ ఎత్తుక్కుంటే మాత్రమే మీకు స్కిల్డ్ వర్కర్ వీసా దొరుకుతుంది అన్నారు. మీరు కరెక్ట్గా ఆలోచించినట్లయితే దీని ఇంపాక్ట్ ఏం పడుతుంది అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక 350 నుంచి 380 స్కిల్డ్ వర్కర్ ఎలిజిబుల్ జాబ్స్ ఉంటే అవి డైరెక్ట్గా కట్ అయిపోయి 180కి పడిపోతాయి. ఎన్ని జాబ్స్, సగానికి సగం జాబ్స్ పోయినట్టే. అదొకటి చాలా మేజర్ ఇంపాక్ట్ అండి. నెక్స్ట్, థర్డ్ మేజర్ అప్డేట్ ఏంటంటే కేర్ హోమ్ వర్కర్స్ బయట నుంచి అసలు తీసుకురావద్దు అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. ఎవరైనా ఉంటే లోకల్లోనే చూసుకోండి. ఒకవేళ లోకల్స్ దొరక్కపోయినా సరే మీరు ట్రై చేయండి, వాళ్ళకి కావాల్సినంత బూస్ట్ ఇవ్వండి, మీరు ప్యాకేజీలు పెంచండి. అంటే ఈ జాబ్స్ మంచివి, ఈ జాబ్స్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని మీరు ఏమైనా చేయండి, కానీ లోకల్స్ని మాత్రమే హైర్ చేయండి అని స్ట్రిక్ట్గా చెప్పేశారు. సో కేర్ హోమ్ వర్కర్స్ ఎవరైనా ఒకవేళ బయట నుంచి వద్దాం అనుకుంటున్నట్లయితే నాట్ పాసిబుల్ ఎనీమోర్. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అండి. ఆబ్వియస్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఎలాగో పెంచేశారు, స్ట్రిక్ట్ చేశారు. స్టూడెంట్స్కి, స్కిల్డ్ వర్కర్ వీసాస్కి సేమ్ అప్లై అవుతుంది. నెక్స్ట్ మేజర్ అప్డేట్, ILR సెటిల్మెంట్కి మీరు ఒకవేళ స్కిల్డ్ వర్కర్ వీసాలో ఉంటే ILR 5 ఏళ్ళ 10 ఏళ్ళ మేజర్ క్వశ్చన్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఏం చేశారంటే 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. అదేంటంటే, మీరు స్కిల్డ్ వర్కర్ వీసా ఒకవేళ April 2024 ముందర అప్లై చేసుకొని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ March 2024, Feb 2024, 23 ఎప్పుడైనా అప్లై చేసుకొని ఉంటే కనుక మిమ్మల్ని లెగసీ అప్లికేషన్స్ అంటారండి. లెగసీ అప్లికేషన్ హోల్డర్స్ అంటారు. సో ఆ లెగసీ అప్లికేషన్ హోల్డర్స్కి పాత రూల్సే వర్తిస్తాయంట. సో అదొక ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ క్వశ్చన్ మార్క్, అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్, ఇట్ ఈస్ స్టిల్ అండర్ రివ్యూ అని చిన్న ట్యాగ్ లైన్ ఇచ్చి వదిలేశారు. అంటే ఏంటంటే, ప్రస్తుతానికి మేము మిమ్మల్ని ఏం ముట్టుకోవట్లేదు, తర్వాత ముట్టుకునే అవకాశం ఉంది, మీరు మమ్మల్ని అడగొద్దు అని. నెక్స్ట్, కొత్త రూల్స్ అన్నీ, ఇప్పుడు నేను మాట్లాడిన కొత్త రూల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో April 2024 తర్వాత ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ 10 years ILR అనేది ఖచ్చితంగా అప్లై అవుతుందండి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఆల్రెడీ 5 years వీసా అనేది దొరికింది కదా, దీని తర్వాత ఏం చేయాలి నేను అంటే, మీ ఎంప్లాయర్తో మాట్లాడుకోవాలి, వీసా ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలి. అంటే మళ్ళీ COS వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ మీరు అప్లికేషన్ వేసుకొని మీ లెంత్ ఆఫ్ స్టే అనేది 5 years నుంచి 10 yearsకి పెంచుకోవాలన్నమాట. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఎంప్లాయర్ స్పాన్సర్షిప్స్ ఇంపాక్ట్ అవుతున్నాయండి. నెక్స్ట్, సో తొందరగా జాబ్స్ అనేది బయట వాళ్ళకి ఇవ్వద్దు అని ఆబ్వియస్గా వీళ్ళు చెప్పారు కాబట్టి ఎంప్లాయర్ స్పాన్సర్షిప్స్ ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తారు ఇప్పుడు. ఇన్ ఏ నట్షెల్, స్కిల్డ్ వర్కర్ వీసాలో ఒకవేళ మీరు ఆల్రెడీ April 2024 ముందరే అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. 5 yearsలోనే ILR మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ మీరు April 2024 తర్వాత ఒకవేళ స్కిల్డ్ వర్కర్ వీసా వేసుకున్నట్లయితే మీరు 10 years యూకేలో ఉంటేనే కానీ ILR ఎలిజిబుల్ అవ్వరు అనేది ఒక ప్రపోజల్ అనమాట. నా ఇది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది మనకు ఆబ్వియస్లీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది. సో నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఎప్పుడోకప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మేజర్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇప్పుడు మేము యూకే మూవ్ అవ్వచ్చా అవ్వకూడదా అంటే, నన్ను ఒకవేళ ఆనెస్ట్గా అడిగితే ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ వాట్ యూ యాక్చువల్లీ నీడ్. ఎందుకంటే నేను చూస్తున్నాను ఎన్ని రూల్స్ వచ్చినా ఏం వచ్చినా సరే ఎంతోమంది స్టూడెంట్స్ ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, కోర్సులు తీసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్లో సంపాదించుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు, వెనక్కి వెళ్తున్నారు, లేదా ఒక మంచి స్పాన్సర్డ్ జాబ్ పట్టుకుంటున్నారు, ఇక్కడ స్పాన్సర్షిప్లో కంటిన్యూ అవుతున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ హ్యావ్. ఒకవేళ మనం రైట్ మైండ్ సెట్లో ఉండి మనకి ఇక్కడికి ఇమిగ్రేట్ అయ్యే ప్లాన్, ఒక పక్కా ప్లాన్తో ఉంటే కనుక ILR అనేది 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనే విషయం మనం పట్టించుకోండి. కానీ మన మైండ్లో
త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టే యూకేకి వెళ్తున్నాం అన్నట్లయితే మాత్రం, ఈ మైండ్ సెట్‌తో ఒకవేళ మీరు యూకే మూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఈ డాక్యుమెంట్‌లో ఈ సీరియస్‌నెస్ అది చూస్తుంటే యూ విల్ బి డిస్సాటిస్ఫైడ్ అనే నేను చెప్పాలి. సో స్టూడెంట్స్ ఇప్పుడు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఏంటంటే, పిఎస్‌డబ్ల్యూ 2 ఇయర్స్ నుంచి 1½ ఇయర్‌కి తగ్గించారు కదా! ఇది పెద్ద యూజ్ ఏముంది, ఇది మనకి దెబ్బేస్తారు అది ఇది అని స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంకో మంచి విషయం ఏంటంటే మొత్తానికి పీకేలేదు కదా! మనకి 1½ ఇయర్ వరకు వీళ్ళు టైం ఇద్దాం అనుకుంటున్నారు. అసలుకే మొత్తానికి పీకేస్తారని మొన్నటి వరకు డిస్కస్ చేస్తున్నారు కదా! సో దాంతో పోల్చుకుంటే అదేమంటారు, అదేదో ప్రపోజల్ ఉంటదండి. గుడ్డి కన్నా మెల్ల మేలు అని చెప్పేసి ఇదే అంటారా? అదే సంథింగ్ లైక్ దిస్ ఇదే అంటారనమాట. సో మొత్తానికి కలుపుకోవడం కన్నా మసకగా కనిపిస్తే చాలా బెటర్ కదా! సో 1½ ఇయర్ అనేది స్టిల్ ఎ గుడ్ మూవ్ అని నేను చెప్తానండి. ఎందుకంటే మొత్తానికి తీసేయలేదు. నెక్స్ట్ ఒకవేళ మీరు 2024 ఏప్రిల్ తర్వాత నేను అప్లై చేసుకున్నాను స్కిల్డ్ వర్కర్ వీసా అంటే, ఇది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యూ అండి. మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంది. వన్స్ ఒకవేళ ఈ రూల్ అనేది అప్రూవ్ అయిపోతే కనుక యూ హ్యావ్ టు డిసైడ్ మీరు ఒకవేళ ఇక్కడ కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా, మీ ఎంప్లాయర్ విల్లింగ్గా ఉన్నారా మళ్ళీ రెన్యూ చేయడానికి ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సి ఉంది. ఒకవేళ మీరు లేదు మేము ఆల్రెడీ ఏప్రిల్ 2024 ముందరే అప్లై చేసుకున్నాము అంటే కనుక మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ మీరు లెగసీ అప్లికెంట్ కింద కన్సిడర్ సో ఎగ్జామ్షన్ కేస్ కింద మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. ఇంపాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరి మీద ఎంతో కొంత ఉంటుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతోమంది ఇప్పుడు సడన్గా ఇక్కడ నుంచి మూవ్ అయిపోయారు అనుకోండి, ఇక్కడ వాళ్ళకి లోకల్లో జాబ్స్ క్రియేట్ అవుతాయని మనం అనుకుంటున్నాం. కాకపోతే అట్ ద సేమ్ టైం రిక్వైర్డ్ స్కిల్ లేనప్పుడు ఆ జాబ్స్ అన్నీ అలా ఉండిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ఇంపాక్ట్ పడుతుంది అన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, అర్రే మన గురించి మనం ఆలోచించాం. పక్కోళ్ళు ఎవరన్నా ఐఎల్ఆర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వీడు బాగానే సేవ్ అయిపోయాడురా అని. సో అంత ఆనందపడొద్దండి. అందరి మీద ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అండ్ ఇమిగ్రేషన్ అంటారా, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు, చేస్తారు. మమ్మల్ని దోసేస్తే మేము వచ్చేస్తాం, మిమ్మల్ని దోసేస్తే మీరు ఏం చేయలేరు, మీరు వెళ్ళిపోవాలి. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్. నేనైతే ఇదే చెప్తానండి. మరి టూ మచ్ నెగిటివ్గా ఆలోచించొద్దు. ఎస్, ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే క్యాలిక్యులేటివ్గా ఉండాలి మనం ఎప్పుడు. ఎందుకంటే మనం ప్లాన్ బి లేకుండా ఎప్పుడు మూవ్ ఫార్వర్డ్ అవ్వకూడదండి. ఒకవేళ యూకే వర్కౌట్ అవ్వకపోతే ఏంటి అనేది మీకు ఆల్రెడీ ప్లాన్ బి ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఒకవేళ వీసా అప్లై చేస్తుంటే యూకే వర్కౌట్ అవ్వకపోతే కెనడా కాకపోతే యూఎస్ కాకపోతే ఆస్ట్రేలియా, అది కాకపోతే న్యూజిలాండ్, అది కాకపోతే యూరప్, ఇన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాం కదా. అలాగే ఐఎల్ఆర్ 5 ఇయర్స్ కాకపోతే 10 ఇయర్స్కి వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉండడం బెటరా లేదా ఇక్కడ మనం బ్రేక్ ఈవెన్ అవ్వగలమా, శాలరీస్ వస్తే ఇక్కడ నుంచి మనం సేవ్ చేయగలమా, ఎలా ఉంటుంది ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనేది మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బట్ అగైన్ ఇఫ్ యూర్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ కమ్స్ యువర్ వే, ఐ డోంట్ రియలీ థింక్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ అ మేజర్ ఇంపాక్ట్ ఆన్ యూ. ఐ నో యూ ఆర్ బెటర్ దెన్ దిస్, సో ఐ వుడ్ హైలీ సజెస్ట్ మీకు ఆల్వేస్ ప్లాన్ బి మీద పని చేయండి. అలా ప్లాన్ బి మీద పని చేస్తూ కూడా హోప్ ఫర్ ద బెస్ట్. సో దీని మీద ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశానని నేను అనుకుంటున్నా. దీని మీద ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొక వీడియో ఇమీడియట్గా నేను చేసి పెడతానండి. ఇట్స్ వెరీ బిజీ టుడే, మీరు నమ్మరు. ఫుల్ డే ఈరోజు ఆఫీస్లో పని ఉంది, నాకు అసలు ఖాళీ లేదు పొద్దున్నుంచి. బట్ ఐవ్ టోల్డ్ యూ, నేను ఈరోజు నైట్ కల్లా వీడియో ఏదో ఒకటి చేసి పెడతానన్నాను, నేను చేశాను. ఐ హోప్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నా. ఒకవేళ ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వీడియో మాత్రం షేర్ చేయండి. రైట్, మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ యూ టేక్ కేర్, సీ యూ లేటర్.